రైట్ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇస్మాయిల్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే అన్న ఏం చెప్తారంటే, ఒక పక్క వర్గీకరణ అంతిమ దిశకు వచ్చింది, అంతా అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, వర్గీకరణ చట్టం దేకముందుకే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారన్న మీరు దీన్ని? ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనంగా కనపడతా ఉంది. ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి అవలంబిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఏ వర్గం అయితే నష్టపోతున్నాం మేమని గగ్గోలు పెట్టి లెక్కలు ఆధారాలతో పాటుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయమని అడుగుతున్నప్పుడు వాటిని పరిష్కరిస్తామని పరిశీలిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వమే కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి పొడిగించి ఇచ్చిన తర్వాత కొంత ఆశ అయితే ఉంటుంది కదా. ఆ ఆశతో ఉన్నటువంటి సమూహానికి ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి చర్య ద్వారా ఏం చెప్పదలుచుకున్నట్టు అంటే అనుమానాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఆ ఆందోళనలు అనుమానాలు నిజమయ్యేటట్టుగా ఈ చర్య కనపడుతుంది కదా. ఇప్పటికైనా అంటే ఉద్యోగ భర్తీలు జరగాలి, ఉద్యోగాలు ఇవ్వబడాలి, తర్వాత నోటిఫికేషన్లు రావాలి, మరిన్ని నోటిఫికేషన్లు ద్వారా ఇప్పటివరకు నష్టపోయినటువంటి యువతరం ఏదైతే ఉందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలి. కానీ వర్గీకరణ అనే అంశం తేలకుండా ఇప్పటికే నష్టపోయి ఉన్న వర్గానికి మరింత నష్టం చేసేటటువంటి చర్యగా ఇది ఉంటే మంచిది కాదనేటటువంటి భావనలో సామాజిక శక్తులన్నీ ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వానికో లేకపోతే వేరే వర్గానికో వ్యతిరేకంగా మేము లేము. ఆ నిర్ణయాలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవి శాస్త్రీయంగా లేవు, అశాస్త్రీయంగా ఉన్నాయి, తర్వాత కొంచెం న్యాయబద్ధంగా లేవు అనేటువంటి ఆవేదన, ఆందోళన మాలో ఉంది. కాబట్టి న్యాయమైనటువంటి డిమాండ్తో ఉద్యమిస్తున్న శక్తుల వైపుగా మేము ఉండి దానికి న్యాయం చేయాలని కోరేటడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి గారు అసలు మా జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలో మొత్తం మాదిగలు ఎక్కువ శాతం ఉంటారు, వాళ్ళ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పి పెద్ద పెద్ద సభలలో చెప్తుండు. మళ్ళీ ఇటు వర్గీకరణ విషయం వచ్చేసరికి కొంత డిలే చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారన్న? నేను ఒక మైనారిటీ బిడ్డగా, ఒక సామాజిక ఉద్యమకారిగా, జర్నలిస్ట్గా నేను కూడా ఆయన చెప్పినప్పుడు చాలా సంతోషపడిన. నిజంగానే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా మాదిగలు, ముస్లింలు, బలహీన వర్గాలు లేకుండా ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కానీ కేవలం ఓట్ల సందర్భంగానో రాజకీయంగా ఉపయోగించుకునే సందర్భంలో మాత్రమే మా పైన పొగడతలు, ఆ తర్వాత మా సమస్యలు పట్టించుకోవట్లేదు అని అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక డప్పు గురించో, ఒక మాదిగ బిడ్డ గురించో, తర్వాత ఒక మైనారిటీ బిడ్డ గురించో, ఒక బలహీన వర్గాల బిడ్డ గురించో, లేకపోతే ఒక బలహీన వర్గాల బిడ్డని దగ్గర తీసుకున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆత్మగౌరవంతో ఉండాలనుకుంటాం కాబట్టి. కానీ ఆ ఆత్మగౌరవంతో ఉండాలనుకున్న వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటట్టు నిర్ణయాలు తీసుకొని ఎక్కడైతే ఫలితాలు ఇచ్చి ఫలాలు మాకు అందేటప్పుడు మా నోటికాడిది గుంజుకునే వాళ్ళ వైపు నిలబడితే ఇది ఎంత బాధాకరంగా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. మైనారిటీలుగా కూడా ఇవాళ మెజారిటీ మైనారిటీలుగా ఉన్నాం ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ వైపు నిలబడ్డది, అది అందరికి తెలిసిన విషయం. ఇవాటి వరకు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఒక మైనారిటీ లేడు. ఇది ఎంత బాధాకరం. మాకు కేవలం పెదాలతో మాట్లాడి ఆనందాన్ని ఇస్తే కాదు కదా, హృదయంతో మాకు రావాల్సినటువంటి ఫలాలు అందజేయాలి, మాకు రావాల్సిన హక్కులు ఇవ్వాలా. మాకు ఇంతవరకు 539 జడ్పీటీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక జడ్పీటీసీ మైనార్టీకి ఒకే ఒక్క జడ్పీటీసీ ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం. ఇవాళ మైనార్టీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా మా బిడ్డలు నిలబెట్టాలి, మాకు అవకాశం ఏమని అడుగుతా ఉన్నాం. అది ఈ చెవున విని ఈ చెవున వదిలిపెట్టే పరిస్థితి. అందుకని ఇప్పటిదాకా మాదిగల్ని మోసగించిన, దళితుల్ని మోసగించిన, మైనార్టీలు మోసగించిన, బలహీన వర్గాలను మోసగించిన నడుస్తుంది అని అనుకుంటున్నారేమో. ఇక పైన నడవదనే విషయాన్ని ఐక్యంగా సమూహాలు కదిలి వస్తున్నప్పుడు మీరు గమనించాలనే సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా మాట్లాడుతూ జాతికి ద్రోహం చేసే వాళ్ళని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విషయాలు నిజాలను గ్రహించండి. విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది, యువత నష్టపోయే ప్రమాదం, మొత్తంగా జాతి భవిష్యత్తు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేవలం తాత్కాలిక సంతృప్తిని ఇచ్చేటటువంటి చర్యలకు దిగకండి. దీర్ఘకాలిక ప్రయోజనాలు మీరు కోరుకోండి. దీర్ఘకాలికంగా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును మీరు దృష్టిలో పెట్టుకోండి. 2 రోజులు మీకు పదవులు ఉండొచ్చు, 4 సంవత్సరాలు మీకు పదవులు ఉండొచ్చు, కానీ బిడ్డల భవిష్యత్తు ఎన్నేళ్ళు ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి ఉన్నారు. ఇప్పటికి మళ్ళీ ఆశతో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు 2 రోజులు ఆగితే 12వ తారీఖు ఎంత దూరం ఉందండి? ఎందుకు అంత తొందరపాటి నిర్ణయాలు? మీరే కదా మాట ఇచ్చారు. మేము కూడా కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చాలా క్లియర్గా చెప్పినారు, మీకు అండగా ఉంటా, మళ్ళీ మీకు పొడిగింపిస్తున్నాను. మాకు కూడా ఆశ కలిగింది. కానీ మళ్ళీ ఈ చర్యలు చూస్తుంటే ఆందోళన కలుగుతుంది. విద్యార్థులు చాలామంది కలిసి మాట్లాడుతున్నారు, అన్న మాకు అన్యాయం జరుగుతుంది, మీరు నిలబడాలని. మేము ఉద్యమిస్తాం, మళ్ళీ ఉద్యమించాలా, ఎంతకాలం మేము ఇట్లా ఉద్యమించుకుంటూ పోవాలని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పునరాలోచన చేయండి, తొందరపాటు నిర్ణయాలు వద్దు, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి. విద్యార్థుల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి అధికారం మీ చేతిలో ఉన్నది. న్యాయమైనటువంటి డిమాండ్తో ఉన్నటువంటి దళిత శక్తులు ఉన్నాయి కదా, మెజారిటీ దళిత శక్తులు, వాళ్ళ మాట వినకుండా మీరు కేవలం ఒక వర్గమో లేకపోతే ఒకరిద్దరి మాటలు విని ఈ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకే అప్రతిష్ట మూట కట్టుకున్న వాళ్ళు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక వర్గానికి తలొగ్గడం ఎంతవరకు సమంజసం అన్న?
అదే కదా అత్యంత బాధాకరం ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడ్డలిపెట్టి లాంటిది. ఎవడైనా సరే ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు అధికారంలో ఉండి నిర్ణయాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఈ ఈ ఒత్తిడులకు లోను కాకూడదు. వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. తర్వాత వాళ్ళు చెప్పినప్పుడు మాకు తెలిసిన విషయాలు కానీ తెలియవచ్చిన విషయాలు కానీ మేము దానికి ఇది చేయమని ప్రమాణం చేస్తారు. తర్వాత మేము పారదర్శకంగా ఉంటామంటే మీ పారదర్శకత ఎక్కడ ఉంది? మీరు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయింది? ఇవాళ ఇంతమంది ఇన్ని శక్తులు కలిసి ఉద్యమిస్తున్న క్రమం లోపలనే మీరు బహిరంగంగా మళ్ళీ మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడతా ఉంటే మరి ఆందోళనలు చెలరేగవా? తర్వాత అశాంతి నెలకొనదా? మరి వీళ్ళలో కోపాద్రక్తులు రావా? రేపు పొద్దున పిల్లలు ఏదన్నా మాకు ఇంకా రావట్లేదని నిరాశకు గురైతే ఎవరు బాధ్యులు? ఇప్పటికే 1200 మందిని తెలంగాణ ఉద్యమంలో కోల్పోయి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఆందోళనలకు దిగాల్సిన దుస్థితి కారణం ఎవరు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నా. చెప్పుడు మాటలు వినకండి. మంచి అధికారుల మాటలో మంచి అధికారుల నిర్ణయాలు తీసుకోండి. మీకు ఉన్నటువంటి సమాచారం ద్వారా వాస్తవ పరిస్థితులను వాస్తవ సమాచారాన్ని తీసుకొని మాత్రమే ఒక నిర్ణయానికి రండి. తర్వాత మెజారిటీ దళిత వర్గం ఒక పక్క ఉన్నప్పుడు వాళ్ళ కనీస గోడును వినట్లేదు అనేటువంటి ఒక ఆవేదన ఇంత ఉంటే కూడా మీరు పట్టించుకోకపోతే మళ్ళీ మీరు చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సి ఉంటుంది. మీకు ప్రజలు గుణపాఠం చెప్పేటటువంటి ప్రమాదం కూడా ఉంది. నేను అది కోరుకోవట్లేదు. నేను మ్యాక్సిమం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను.